అదే అయితే మనిషికి కావాల్సిన బూడిదలా పుట్టింది అది. సో గైస్ ఇవాళ మీ అందరికైతే నేను 100 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న మర్రి చెట్టుని అయితే చూపించబోతున్నా. ఇది ఎక్కడుందని చెప్పేసి అంటే మన మొబైల్లో ఉంది. ఇది ఇంకా చాలా మందికి అయితే తెలియదు. ఇది చాలా మిస్టీరియస్ ప్లేస్, ఇంకా ఎవరు అనుకోలే అనమాట. దీని గురించి ఎవరికి తెలియదు. ఏమి హిడెన్ ప్లేస్ ఇది. మీకైతే ఫస్ట్ టైం నేనైతే చూపించబోతున్నా. ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియో చేసి అది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన, రీల్కి అప్లోడ్ చేస్తే దానికైతే 100K వ్యూస్ ఏమో వచ్చినాయి. కాకపోతే నేను కంప్లీట్ గా దాన్ని అయితే క్యాప్చర్ చేయలేకపోయినా. నాకు కొంచెం బాధ అయింది దాన్ని కంప్లీట్ గా చూపించలేకపోయినా అని చెప్పేసి. ఎందుకంటే అది అంత అద్భుతంగా ఉంది, చాలా పెద్దగా ఉంది, దాని ఊడలు చాలా పెద్దగా ఉన్నాయి. అసలు మనమైతే దాని పక్కన ఉంటే దాని దగ్గర ఉంటే ఒక చిన్న చీమలకే కనిపిస్తాను. సో ఇప్పుడైతే మీకైతే వెళ్ళి దాని అయితే కంప్లీట్గా చూపిస్తా. మీరు చూడండి, ఈ వీడియోని అయితే ఇంటి వరకు చూడండి, అద్భుతంగా ఉంటుంది మర్రి చెట్టు అయితే. సో లెట్స్ గో, మనం అయితే పోదాం. ఏంటంటే గైస్, రూట్ ఎటు నుంచి అంటే మన తొర్రూరు నుండి ఖమ్మం పోయే రూట్ అనమాట. ఈ రూట్ మధ్యలో ఉంటుంది వందడుపుల అని ఒక విలేజ్ లా. ప్రజెంట్ అయితే మనం దంతలపల్లిలో ఉన్నాం. సో ఈ ఊరు ఎవరిదంటే మన సందీప్ రెడ్డి ఉన్నాడు కదా, మన స్పీడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఉండే కదా, వాళ్ళ సొంతూరు అనమాట ఈ దంతలపల్లి అనమాట. ఇదే స్టేజ్ అది. సో ఇప్పుడు రైట్ సైడ్ పోతే అయిపోతుంది. ఇటు రైట్ సైడ్ రోడ్ ఉంటుంది, అప్పుడు ఆటో వస్తుంది కదా, ఆటో సైడ్ పోతే మనకి ఆ చెట్టు రోడ్ కనపడుతుంది అనమాట. సో ఆ విలేజ్ పేరు వచ్చేసి వందడుపుల. సో ఫైనల్లీ గైస్ వచ్చేసాం అనమాట. ఇప్పుడు మీకు అనిపిస్తుంది కదా, ఇది ఉనికి చాలా గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా లోపల పోయి చూపిస్తా. సో మీ పేరేం పేరు అంకుల్? సోమిరెడ్డి. వందడుపుల సోమిరెడ్డి. సో మీకు వయసు ఎంత ఉంటుంది? 67. ఇప్పుడు ఈ చనిపోయిన పేరేం పేరు అంకుల్? ఆయన పేరు బిచ్చా. అతను చనిపోయాడు. చనిపోతే ఇక్కడ కాల్చేస్తారు కదా, దానం చేసారు. అవునవును. దానం చేసినప్పుడు బూడిద ఎత్త వాళ్ళు తీయరు, ఎస్టీ వాళ్ళు వస్తారు. అది కుప్ప చేసారు, వెళ్ళిపోయారు. వర్షం పడ్డప్పుడు దాంట్లో ఈ చెట్టు మొలిచింది. ఈ చెట్టు మొలిచినప్పుడు వాళ్ళందరూ చూసి అదే ఇది దేవుడు అని, లేకుంటే వాళ్ళు ఏదేదో వాళ్ళ పెద్దలకు చేసే పండుగలు చేసారు. ఇక అప్పటి నుంచి ఈ చెట్టుకు మండ కొట్టడం మరి ఇంకా ఏం చేయటం లేదు. ఇది పెరగటం మాత్రం ఇట్లా దీన్ని ఏం కట్ చేయకుండా ఏం చేయకుండా ఇంత బాగా పెరిగింది. ఇది నీట్గా చుట్టూ రౌండ్గా ఎత్తు అన్ని రకాలుగా కరెక్ట్గా అనిపిస్తుంది. జనాన్ని చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు, వాళ్ళ భూములు కూడా ఇటే ఉన్నాయి. వాళ్ళ పాలెళ్ళు అందరూ చుట్టుపక్కల వాళ్ళంతా. ఇది మన మొబైల్లోనే ఇది పెద్ద చెట్టు అనుకుంటా కదా? పెద్ద చెట్టు ఏం కాదు కానీ ఇంత రౌండ్గా ఎక్కడ పెరగలేదు. ఇంత అద్భుతంగా ఇంత గ్రౌండ్ ఆకర్షణీయంగా ఎక్కడ లేదు. ఒకటి పంగ ఇంత ఎత్తు పోతుంది, మండ ఇటు పోతుంది, ఒక మండ అడ్డు పోతుంది. అట్లా లేవు, ఎటు చూసినా చెత్తిరి లెక్కనే ఉంది. సో ఆయన చనిపోయిండు, ఇక్కడ కాల్ చేస్తే ఆ బుడిదలోకి వెళ్ళి చెట్టు వచ్చింది అనమాట. ఇక ఆయనదే గుర్తు అని చెప్పేసి ఇక దాన్ని ఎవరు టచ్ చేస్తుంది. మళ్ళీ మరో జన్మ అని చెప్పేసి చెట్టు జన్మ ఎత్తిండు అనేది వాళ్ళు కుటుంబ సభ్యులు ఊహించుకున్నారు. దాన్ని తీయకుండా కాపాడినారు. ఏది మేక అది ఇది గొడ్లు గిడ్లు అదే తినకుండా ఏం చేయకుండా కాపాడి కొంచెం అది చేసినారు. కంచా చేసిన తర్వాత అది పెరిగిపోయింది. ఇక అయిపోయినాక ఇక ఎవరేం చేయలేరు దాన్ని పెద్దయినాక. సో ఇది దీని చరిత్ర అయితే ఇది. ఇక అదే అయితే మనిషికి కావాల్సిన బూడిదలా పుట్టింది అది. ఇక్కడ ఏమన్నా ఇన్సిడెంట్ ఇట్లా ఇప్పుడు ఏమన్నా దయ్యాలు గియాలు ఇలాంటివి ఏమి ఉండవు? ఇక దయ్యాలని అంటే ఎవరు అనంగా ఏం లేదు. భయంకరంగా ఏమైనా జరిగినాయి? భయంకరంగా ఏం జరగలేదు. మరి ఈ బాట నుంచి నైట్ కానీ ఎప్పుడు పట్టినా జనం వెళ్ళిపోతూనే ఉంటారు, వస్తూనే ఉంటారు. ఓకే అంకుల్, ఇది దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే. థ్యాంక్ యూ అంకుల్. దీని అయితే నేను కొంచెం వీడియో తీసుకొని పోతాం. సో గైస్ ఫైనల్లీ అంకుల్ అయితే చెప్పింది కదా, బానోత్ భిక్ష అని చెప్పేసి ఒక పర్సన్ అయితే చనిపోయినట్టు ఆయనకు తెలిసిన అతనే. సో ఆయన చనిపోయినప్పుడు ఇక్కడ కాలు పెట్టిరంట, చేస్తారు కదా అంత్యక్రియలు టైపు. కాలు పెట్టినప్పుడు ఆయన కాలు పెట్టిన తర్వాత అందులో బూడిదల నుంచి ఒక మర్రి చెట్టు అయితే మొలిచిందనమాట. ఇదే ఆ మర్రి చెట్టు. దాని అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మళ్ళీ మా బానోత్ భిక్ష పుట్టిండు అని చెప్పేసి దాని అయితే ప్రొటెక్ట్ చేసారు. ఆ మర్రి చెట్టు మాత్రం ఇంత పెద్దగా అయింది, చూడు ఎంత బాగుంది. సో ఇది మ్యాటర్ అనమాట, ఈ కంప్లీట్ డీటెయిల్స్ ఈ మర్రి చెట్టు గురించి ఉన్న చరిత్ర అదని. సో ఇంకో థింగ్ ఏంటంటే, ఈ మర్రి చెట్టు అన్ని మర్రి చెట్టు లెక్క కాదు, సో యూనిక్ ఉందన్నమాట. ఏమంటే ఒక బంతి పువ్వు లెక్క ఉంది. నేను నా చిన్నప్పటి నుంచి చూసిన మర్రి చెట్లలో ఏ మర్రి చెట్టుకైనా దానికి ఉన్న ఏమి కొమ్మలు ఉంటాయి కదా, ఒకటి ఇటు సైడ్ పోతుంది, ఒక సైడ్ పోతుంది, ఒక ఎటో పోతాయి. ఇంత డిఫరెంట్గా డేంజరస్గా హారిఫిక్గా హర్రర్గా ఉంటుంది. కానీ ఈ మర్రి చెట్టు మాత్రం ఒక బంతి పువ్వు లెక్క, ఒక చిన్న బంతి పువ్వు ఎట్లా ఉంటుంది, మంచిగా గ్రౌండ్గా ఒక బ్యూటిఫుల్ ఉంటుంది. సో కానీ ఇది ఈ మర్రి చెట్టు పెద్ద బంతి పువ్వు అన్నమాట. ఇది పెద్ద బంతి పువ్వు, ఇక పెద్దగా ఉంది, రౌండ్గా ఒక బ్యూటిఫుల్గా ఉంది. ఏదో ఆర్టిఫిషియల్గా చేసిన దాని లెక్క ఉంది ఇది, కాకపోతే న్యాచురల్గా పెరిగింది అనమాట ఇది. సో ఇప్పుడైతే దీన్ని కంప్లీట్గా లోపల ఎక్స్పోర్ట్ చేసేది చూద్దాం. సో నాకు ఇంకో డౌట్ ఏముందంటే, మనం నా చిన్నప్పటి నుంచి చూసిన మర్రి చెట్లలో మాత్రం ప్రతి మర్రి చెట్లకల్లా ఒక తాటి చెట్టు వస్తుంది. అది ఎట్లా వస్తుంది, ఎందుకు వస్తుంది నాకైతే తెలియదు. దాని గురించి మీకు తెలిసా కామెంట్ చేయరు. నా చిన్నప్పటి నుంచి నేను చూసిన ప్రతి మర్రి చెట్టు లోపలికి వెళ్ళి ఒక తాటి చెట్టు అయితే మొలిచింది. అది ఎందుకు మొలిచింది, ఎట్లా మొలిచింది నాకైతే ఆన్సర్ తెలియదు. మీకు తెలిసా కామెంట్ చేయండి.
సో మీరు కూడా ఇట్లనే చూసిరేమో ఏమో అని మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎట్లుంటుంది లోపల అని చెప్పేసి. సో లెట్స్ గో దా. మా ఫ్రెండ్స్ బాయ్స్ అంతా తీసుకొచ్చి ఇక్కడనైతే నేను ఒక 1 డే మొత్తం స్పెండ్ చేయాలనుకుంటున్నా. చల్లగా ఉంటుంది కదా కింద. సో లెట్స్ గో గైస్, లోపల అయితే పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. తొందర రా, సూర్యుడు పోతుంది. వీడియో ఆన్ చేసుకుంటా. సో చూడండి గైస్, నేనైతే లోపల ఉన్నా. ఆంచెలు తీసినావా లోపల వచ్చాడు. సో లోపలి ఉడురు గైస్, ఇక పైకి ఉడురు. ఇక నువ్వు కెమెరా పైకి పెట్టరు ఇక. సో చూడరు గైస్ ఆ ఊడలు అంతా ఎంత అద్భుతంగా ఉందో. ఇక నేను ఇక్కడ పోయి నిలబడతా, దీని ఎంత సైజులో ఉంటుందో చూడుర్రి. చిన్న కట్టెపుల్ల టైపు చిన్నగా ఉన్న ఏదో డాల్ని తీసుకొచ్చి బొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుంది చిన్నగా. సో ఇదే ఆ మర్చెట్ అనమాట. ఇక లోపల ఎట్లు ఉంటాయి ఒకసారి లోపల కూడా చూడుర్రి. ఆ ఊడలతో నిండిపోయింది. అసలు మొదలు ఎక్కడుందో కూడా కనపడతలేదు. దాని మొదలకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ మొదలు, అక్కడ లోపల ఉంది అది. ఇంకా పైకి ఒకసారి కెమెరా జిడపండి పై పెట్టరా, ఒకసారి తీసి చూస్తే అద్భుతం గైస్. సో చూడండి గైస్ ఎట్లుందో. ఇలాంటి ప్లేస్లు ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం అబ్బాలా లేకపోతే ఎక్కడున్నా మన తెలంగాణలో ఎక్కడున్నా అక్కడ పోయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో నాకైతే అది బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ షార్ట్ వీడియో చేసినప్పుడు అప్పుడే ఫిక్స్ అయిపోయినా ఒక లాంగ్ వీడియో చేద్దామని చెప్పేసి, అందరికి చూపించాలని చెప్పేసి. చాలా అద్భుతంగా మూవీ అసలు. ఇది ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. మీరే ఉంచుకోండి. ఎండాకాలం చలికి ఇక్కడ నైట్ టైం ఎండాకాలం గాలిలో వస్తాయి కదా, నైట్ వచ్చి ఇక్కడ పడుకుంటే పీసే వేరు. ఇంకా ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ వైబ్ అయితే ఆ పీసే వేరు ఉంటుంది. మన తెలంగాణలో గట్టిగా మటన్ దావత్ ఇక్కడ చేసుకుంటే వైబ్ ఇంకా వేరే ఉంటుంది. సో ఇదన్నమాట చూడాలి. ట్రాక్టర్ డబ్బా ఎంత ఉందని చూడండి గాయస్. ఇదే టోటల్ మర్రి చెట్టు. ట్రాక్టర్ డబ్బే గిట్టుతుంది దానికి. సన్లైట్కి ఇదంతా వేరే ఉంది. సో ఇదే అన్నమాట మర్రి చెట్టు. చాలా పెద్దది. ఫోన్లో మీకు అర్థం కావట్లేదు కానీ లైవ్లో వచ్చి మీరు చూడాలి, చాలా బాగుంటుంది. సో సింప్లీ గైస్ మీకైతే ఇప్పుడు ఒక అద్భుతమైన మర్రి చెట్టుని అయితే చూపెట్టినా. దీని అద్భుతాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే తప్పకుండా మీరు వచ్చి లైవ్లో చూడాలి. ఎందుకంటే ఈ ఫోన్కి ఫ్రేమ్లో కూడా సెట్ కాలేదు. ఈ మర్రి చెట్టు అంత సైజు ఉంది. లైవ్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. మీరైతే వచ్చి చూడండి, మీరు అర్థం చేసుకోండి ఎంత పెద్ద ఉందో అని చెప్పేసి. ఫ్రేమ్లో సెట్ కావట్లేదు అంటే ఇంక ఇప్పుడైతే లోపల ఆ మర్రి ఊడలలోకి పోయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఎట్లుందా అని చెప్పేసి. సో అద్భుతంగా రికార్డ్ చేస్తున్నాం మనం ఇప్పుడు. ఇంకా లోపల పోతా ఊడు ఎట్లుంటుందో. సో సింప్లీ లోపల ఎంటర్ అయిపోయినా. సో ఇక ఈ లోపల ఉన్నా. సో ఇదన్నమాట. ఇంకా నీకు ఇక బయట పోయి చూపెడతాం, తిరుగుదాం, ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందని. నాకైతే ఇప్పుడు ఒక ఊడని పట్టుకొని ఎగరబుద్ధి అవుతుంది. చూద్దాం ఇక్కడ ఏ ఊడు ఉంది ఏముందని. ఇది ఓకే. ఇవైతే చూడనీకి సన్నగా ఉంటాయి కానీ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఆడ దాకపోదాం ఒకసారి. మన రోడ్ నుంచి వస్తే ఇట్లా వ్యూ కనబడుతూ ఉంటుంది ఈ చెట్టుది. చూడూరి ఫ్రేమ్లో పడతలేదు అది కంప్లీట్గా. సో ఇంకా రోడ్ నుంచి నేను దగ్గర పోదుదా, నేను దగ్గర పోదు ఎందులో చూడూరి. సో ఇదే నేను చల్లగాలిలో మర్రి చెట్టు కింద చల్లగాలి. సో చూసారు కదా కంప్లీట్గా అయితే మనం ఎక్స్ప్లోర్ చేసాం. ఎట్లుందో చెప్పి కామెంట్ చేయండి మర్రి చెట్టు ఎట్లుందో. నెక్స్ట్ అయితే ఇంకోటి ఉంది. ఏముందనంటే నెక్స్ట్ ఇంకా ఎక్కడే పోదామని అంటే ఇట్లా బావి అని చెప్పేసి ఖమ్మంలో ఒకటి ఉంటుంది. అదైతే మీకు చూపిస్తా, మీరు ఫిదా అయిపోతారు. ఆ రాజ్ ఎంత రొమాంటికో, ఎంత టాలెంటెడ్, ఎంత రొమాంటికో మీకు అర్థమవుతుంది. ఆ మెట్ల బావి మాత్రం సూపర్ ఉంటుంది. నెక్స్ట్ అక్కడికి పోదాం, మీకైతే తప్పకుండా చూపిస్తాను నేను అది. నాకు ఆ ప్లేస్ అంటే చాలా ఇష్టం. అక్కడికి పోయిన తర్వాత ఆ ప్లేస్ ఉంటుంది బాయి, అసలు పక్కన బాగుంటుంది. బావి లోపలనే ఒక రూమ్ ఉంటుంది, మెట్లు అద్భుతంగా ఉంటుంది. అసలు అది వేరే ఉంటుంది. మీరు అక్కడ పోతే మాత్రం ఫిదా అయిపోతారు. తప్పకుండా మీకు చూపిస్తుంది. సో నెక్స్ట్ లాగా అదే అనమాట. సో ఇప్పటివరకు వీడియో ఇచ్చిన వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, లవ్ యూ ఆల్.